ఒక్కసారి ఒక్క ఆదివారం మటన్ కూర బంద్ చేసి ఈ కర్రీ ట్రై అయ్యి మటన్ కూర జోలికి పోవు పక్కా పోవు. అరే మటన్ తో పోటీ అంటావా? ఇది ట్రై చేసి చూడు. ఇదేంటంటే మీల్ మేకర్ కర్రీ. నేను కట్టెలపై పెట్టుకున్నా కానీ గ్యాస్ మీద ఇట్లా సూపర్ ఉంటుంది. పొయ్యి మీద మట్టి పాత్ర పెట్టుకొని దాంట్లో నీళ్ళు పోసుకుందాం సరిపోయినంత. నీళ్ళు వేడిగా అయినాక దాంట్లో మిల్ మేకర్ వేసుకుందాము. 2 నిమిషాల మిల్ మేకర్ ఉడుకుతుంది. ఇక ఉడికిన మిల్ మేకర్ బయటికి తీసుకొని దాంట్లోకి వెళ్ళి ఉడుకులీలు తీసేసి మళ్ళీ సల్లీలు పోద్దాం. అవి చల్లగా అయ్యేలోపు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. మన మసాలాకు ఫస్ట్ దాల్చిన చెక్క, ఇలాచీలు, లవంగాలు, గసగసాలు, జీడిపప్పు, ఎండు కొబ్బరి, జీలకర్ర లాస్ట్. ఈ మంచి పౌడర్ కొట్టి మళ్ళీ దాంట్లోనే టమాటాలు పెరిగేసుకుందాము. మళ్ళీ ఇది మిక్సీ పట్టిద్దాం. చూసినా మంచిగా పేస్ట్ అయింది. ఇక మన మిల్ మేకర్ చల్లగా అయింది. దాంట్లోకి నీళ్ళు విండేయాలి. చేత్తోడు పిండుతున్నాను ఏమనుకోకరి, ఏం లేకుండా అందుకనే చేత్తోడు పిండుతున్నా. మొత్తం పిండుకొని పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ పొయ్యి మీద మట్టి పాత్ర పెట్టుకొని దాంట్లో నూనె పోసుకోవాలి. నూనె జర్ర వేడి అయినాక దాంట్లో దాల్చిన చెక్క, ఇలాచి, లవంగాలు వేసుకుందాము. మళ్ళీ జీలకర్ర వేసుకుందాము. ఇవి జర్ర అట్లా ఫ్రై కాగానే కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకుందాం. మళ్ళీ మంచిగా ఈ ఆనియన్స్ జర్ర బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాము. ఈ ఆనియన్స్ రంగు మారిందిగా అలా గార్లిక్ పేస్ట్ వేసుకుందాం. కొంచెం గార్లిక్ పేస్ట్ ఆనియన్కి అండ్ మసాలాకు పడాలి. అట్లా లైట్గా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుందాము. ఇక ఫ్రై అయినాక పచ్చిమిరపకాయలు వేసుకుందాము. దాంట్లోనే కర్మాకు వేసుకుందాము. ఇంకా ఇది ఇట్లా లైట్గా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకొని పసుపు వేసుకుందాము. ధనియాల పొడి వేసుకుందాము. కారము. కెమెరా నేనే వేసే వరకు జర్ర ఇబ్బంది అవుతుంది. ఏమన్నా షేక్ అయింది. ఎంత మసాలా ఫ్రై కావాలి. ఒక 5 నిమిషాలు ఉన్న తర్వాత మనం ఫస్ట్ పేస్ట్ వేసుకున్నాం కదా, అది వేసుకుందాం ఇంట్లో. ఇంకా ఇది ఇట్లా నూనె పైకి వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకుందాము లో ఫ్లేమ్లో. జర కట్టెలు తక్కువ పెడతాను నేను. లో ఫ్లేమ్ అంటే నూనె పైకి రావాలి. ఇంకా మనం ఉడకబెట్టి పక్కకు పెట్టుకున్న మిల్ మేకర్ వేసుకుందాము. 2 నిమిషాలు అట్లా మిల్ మేకర్కి మసాలా పట్టాలి. ఆ తర్వాత మీకు సరిపోయిన నీళ్ళు పోసుకుందాము. పది నిమిషాలు అట్లా వదిలేద్దాము లో ఫ్లేమ్ పైన. ఆ తర్వాత కస్తూరి మేతి వేసుకుందాం. టేస్ట్ కోసం మస్తు ఉంటుంది టేస్ట్. మంచిగా ఉడుకుతుంటేనే పుదీనా, కొత్తిమీర వేసుకుందాము. ఇంకా కథ మన మిల్ మేకర్ కర్రీ రెడీ. ఒక్కసారి దీని చూడు. ఛానల్ని ఫాలో కొట్టి సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఇట్లాంటి రెసిపీస్ ఇంకా మీకు చాలా 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 చూపిస్తాం. నేను ట్రై చేసిన సూపర్ ఉంది. ఒకవేళ నేను బాగా లేకుంటే రెసిపీయే పెట్టాను. నేను ట్రై చేసిన సూపర్ ఉంది. మీరు కూడా ట్రై చేయండి.